ముందుగా స్మార్ట్ లైఫ్ శ్రీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూపిస్తున్నది నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చిన్న జాగా అయినా, అంటే ప్రస్తుతం అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళైనా కూడా సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా ఇట్లా ఉన్న మన చిన్న బాల్కనీస్లో కూడా ఇలా సాంప్రదాయంగా సూర్యుడు ముందు పాలను పొంగించుకుని పూజ అయితే చేసుకోవచ్చు అని ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఇక దాని కంటిన్యూషన్ పూజ వీడియో అనేది పెడతానన్నాను కదండి. ఇదిగోండి, ఇలాగా ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజ కోసం అయితే ఇలాగా సిద్ధం చేసుకుంటున్నాను. పూజ చాలా బాగా అయితే చేసుకున్నానండి. హోమం చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు నేను పాలు పొంగించుకున్న విధానం నాకు అంత తృప్తినైతే ఇచ్చింది. చక్కగా మనం అంటే స్టవ్ మీద పాలు అయితే ప్రతిసారి పొంగించేస్తూ ఉంటాం. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా ఇలాగ ఇటకలు, అలాగే కర్పూరము, ఆవు పిడకలు ఇలా పెట్టుకుని పాలు పొంగించాలి అని చెప్పి ఈసారి నాకు అనిపించింది. అందుకే ఇలా అయితే నేను సిద్ధం చేసుకున్నాను. అలాగే నేను పాలు పొంగించడం కోసం ఏర్పాటు చేసుకున్న దాని పక్కనే రథం ముగ్గు అది వేసుకుని పూజ కోసం అయితే అక్కడే నేను ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ చిక్కుడుకాయలు రథం కోసం అయితే తెచ్చుకున్నానండి. అలాగే జిల్లేడాకులు, చిక్కుడాకులు కూడా తెచ్చుకున్నాను. వాటన్నిటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నవి రథాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం టూత్ పిక్స్ అయితే ఉంటాయి. అవి కూడా వాడనివ్వండి, కొత్త టూత్ పిక్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టూత్ పిక్స్ లేని వాళ్ళు కొత్త చీపురు పుల్లలను కూడా తెచ్చుకుని రథాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక శుభ్రం చేసుకున్న జిల్లేడాకులు అన్నింటికీ కూడా ఇలాగా గంధం బొట్లతో అయితే ఇలాగా అలంకరించుకుంటున్నానండి. ఇంకా తెచ్చుకున్న చిక్కుడుకాయలు అన్నింటినీ కూడా నేను శుభ్రం అయితే చేసేసుకున్నానని చెప్పాను కదండి. వాటికి కూడా నేను ఇలాగా పసుపు అయితే శుభ్రంగా రాసేసుకున్నాను. మనం ప్రతిదీ కూడా ఇలాగా పూజ నిమిత్తం ఉపయోగించేటప్పుడు పసుపు, కుంకాలు, గంధము ఇలాంటి పరిమళభరితమైన సుగంధ ద్రవ్యాలతోనూ వాటితోనూ పూజ అనేది చేసుకోవటం చాలా మంచిది. అందులోనూ ముఖ్యంగా పసుపు అనేది చాలా సైంటిఫిక్గా కూడా మనకి ఎటువంటి పురుగులు అవి రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అదే సాంప్రదాయబద్ధంగా పసుపుకు ఉన్న ఇంపార్టెన్స్ ప్రతి వాళ్ళకి అయితే తెలిసిందేనండి. పసుపు శుభానికి సంకేతం కాబట్టి మనం ఏం తెచ్చుకుని వాడుకున్నా కూడా వాటిని పసుపు అయితే రాసుకుని శుభ్రం చేసుకుంటే ఏదైనా మనకి ఉన్న దోషాలు అవి కూడా సాధ్యమైనంత వరకు తొలగిపోతాయి. ఇక ఇలా జిల్లేడాకుల్ని ఏర్పాటైతే చేసుకున్నాను. మధ్యలో కొన్ని చిక్కుడాకులు వేసుకుని నేను దాని మీద సూర్యనారాయణమూర్తి కింద ఇలా అయితే పెట్టుకున్నానండి. మనకి ఏ దేవతారాధనలో అనగా ఏ దేవుడి పూజ చేసుకున్నా కూడా వాటి విగ్రహాలు కానీ లేదంటే ఫోటోలు కానీ పెట్టుకుని చేసుకుంటాం. కానీ సాధారణంగా సూర్యనారాయణమూర్తి పూజలో అయితే ఆయన విగ్రహాన్ని కానీ ఇలాంటివి ఏవైనా పెట్టుకునే కన్నా సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి ఎదురుగుండానే పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. అంటే సూర్యనారాయణమూర్తి విగ్రహాలు కానీ లేదంటే పటాలు కానీ మనం పెట్టుకుని పూజ చేసుకునే కన్నా సాధారణంగా ఎక్కడ మనకి ఆ సూర్యరశ్మి అనేది పడుతుందో ఆ ప్రదేశంలో ఇట్లా అయితే రథాన్ని ఏర్పాటు చేసుకుని ఆయనని ఆ రథంలో వెళ్తున్నట్లుగా భావించి పూజను అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బట్టి సూర్యరశ్మి తగిలే ప్రదేశాలు చాలా తక్కువ అండి ఇళ్లల్లో. కాబట్టి మనం ఆరుబయట కూడా ఇలా చేసుకుని సంతృప్తిని అయితే పొందొచ్చు. ఇక రథాన్ని అయితే ఇలా ఏర్పాటు చేసుకుని జిల్లేడాకుల మధ్య చిక్కుడాకు వేసుకుని ఇలా అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను పూజ నిమిత్తం. ఇంకా ఇక్కడ చూపిస్తున్న పూజలో వెనకాతలు కనిపిస్తున్న ఈ రౌండ్ ప్లేట్ అయితే నాకు గోల్డ్ కోటెడ్ అండి. గోల్డ్ ప్లేట్ అయితే కాదు, గోల్డ్ కోటెడ్ ప్లేట్ అయితే ఒకటి కనిపించింది. అలవాటైన ప్రాణం వల్ల ఏ విగ్రహం లేకుండా పూజ అనేది కాన్సన్ట్రేషన్ ఉండదు అని ఉద్దేశంతో వెనకాతల ఇలాగా సూర్యుడికి కళ్ళు, ముక్కు, అలాగే సూర్యభగవానుడికి కిరణాలు, సూర్యరశ్మి ఎలా పడుతుందో అలా అయితే ఇలాగా ప్లేట్ మీద గంధం, కుంకుమలతో అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇలా అయితే పెట్టుకున్నాక ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ అనేది చాలా అయితే వచ్చిందండి పూజలో. ఇంకా పూజ కోసం ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. పక్కనే పాల పొంగలిని, అంటే పాలు పొంగించుకోవడం కోసం ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఈ పక్కన చూపిస్తున్నది నిన్నటి వీడియోలో కూడా నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది చూపించానండి. ఇలా ఇటుకల్ని అన్నిటినీ కూడా చక్కగా పేర్చుకుని పసుపు, గంధం, కుంకుమ అక్షతలతో అలంకరించుకుని పూజలో పాలు పొంగలి నిమిత్తం, అంటే పాలు పొంగించుకోవడం అయితే ఇలా అయితే రెడీ అయ్యానండి. ఇంకా పూజ కోసం అయితే ఏర్పాట్లు అయిపోయాయి కదా, పాలను పొంగించుకోవడం కోసం ఇలా అయితే సిద్ధం చేసుకుంటున్నాను.
మనం మాఘమాసంలో ముఖ్యంగా రథసప్తమి రోజు అలాగే మాఘపాదివారాల్లో పొంగించే పాలు ఆరుబయట సూర్య భగవానుడికి ఎదురుగుండా చేసుకోవటం వల్ల ఆ పాల పొంగలిని మనం ఉడికించి నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకున్నది ఒక ఔషధంలా అయితే తయారవుతుంది. అంటే మనం సూర్యరశ్మి పడుతున్న ప్రదేశంలో ఇలా పాలను పొంగించుకోవటం వల్ల ఆ ప్రసాదం ఒక ఔషధంలాగా అయితే మనకి పనిచేస్తుందండి. సూర్యరశ్మి తగిలిన కిరణాలతో ఆ ప్రసాదాన్ని అందుకే ఇలాగ ఆరుబయట అయితే పొంగించి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మనం పాలను పొంగించేటప్పుడు ఇలాగా ఆవు పిడకలను కూడా వేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఆవుకు సంబంధించిన ఏదైనా కూడా అంటే గోమయం కానీ లేదంటే గోమూత్రం కానీ ఏదైనా కూడా మనకి లక్ష్మీప్రదం. కాబట్టి మనం ఇలాగా పాల పొంగల్ని తయారు చేసేటప్పుడు అందులో మనం ఇలా ఆవు పిడకల్ని వేసి పొంగించడం, అందులోనూ ఆ పిడకల నుంచి వచ్చే పొగ అనేది ఇల్లంతా వ్యాపిస్తే మనకి చాలా వరకు అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఇలా ఈరోజు నేను పొంగించిన ఈ పొంగలి వల్ల మా ఇల్లంతా కూడా చాలా వరకు పొగ అనేది వ్యాపించి ఒక హోమం చేశామా అన్నంత సంతృప్తిగా అయితే నాకు ఈ రథసప్తమి పూజలో పాలు పొంగలి అనేది నాకు అనిపించింది. ఇంకా మనకి ఆవు పాలు దొరకవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఒక్క చుక్క నెయ్యిని ఇలా ఆ పొంగించే పాలల్లో కానీ లేదంటే మనం పొంగలి చేయడానికి ఉంచిన బియ్యంలో కానీ ఒక చుక్క ఆవు నెయ్యిని కలిపి మనం ఆ పొంగల్ని చేయటం వల్ల ఆవు పాలు దొరకలేదు అనే ఒక రకమైన మానసిక బాధ తప్పుతుంది. ఒక రకంగా మనకి ఆ పాలు కూడా శుద్ధి అవుతాయండి. అంటే ఇది ఒక రకమైన చిన్న మార్గం అండి మనకి ఆవు పాలు దొరకని పక్షంలో. ఇప్పుడు ఇంచుమించు మనకి సిటీస్లో కూడా ఆవు పాలని ప్యాకెట్లో అమ్ముతున్నారు. సో ఇలాగా మాట్లాడుకుంటుండగానే మనకి పాలు అనేవి పొంగాయి. ఆ సూర్యనారాయణమూర్తి దయ వల్ల అందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని, భగవంతుని దయ వల్ల అందరికీ కూడా ఆరోగ్యం ఆ సూర్యనారాయణమూర్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ బియ్యాన్ని అయితే ఇందులో వేస్తున్నానండి. మన ఇంట్లో పిల్లలు అంటే ఇంచుమించు మనకి పూజ చేసుకునే ఈ సమయాల్లో మనకి పిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, అలాగే హస్బెండ్ ఆఫీసులకి వాటిల్లో ఉంటుంటారు. కాబట్టి ఎవరైనా పాల పొంగలిలో బియ్యము వేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనం ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుని చక్కగా ఇట్లాగా ఆ పాలలో మనము బియ్యం అయితే పేరు, నక్షత్రం, గోత్రము అలాగే సంకల్పం చెప్పుకుంటూ అందరి పేర్లు చెప్పుకుంటూ చక్కగా ఇట్లాగా పొంగలిలో బియ్యం అయితే మనం వేయచ్చండి. ఇక మనకి ఇక్కడ బియ్యం అనేది ఉడికిపోయిందండి. ఇక్కడ తురిమి ఉంచుకున్న బెల్లాన్ని కూడా నేను వేసి మన సూర్యనారాయణమూర్తికి పొంగల్ని అయితే ఇట్లాగా నైవేద్యానికి రెడీ అయితే చేసేసుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకంటే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక పూజకైతే ఇందాక కూడా ఏర్పాట్లు అవి చేసేసుకున్నాం. ఇంకా పూజ ఒకటే చేసుకోవడం ఆలస్యం, అందుకనే ఇక్కడ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా ప్రతి పూజలోనూ విఘ్నేశ్వరుని పూజ అనంతరమే కదండి మనం ఏ పూజ అయినా చేసేది. కాబట్టి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని ఇట్లాగా పసుపు వినాయకుడితో పూజ అనేది ప్రారంభించాను. ఇక సూర్యనారాయణమూర్తి పూజలో మనకి సూర్యుడు 7 రథాల మీద 7 గుర్రాలతో వెళ్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మనకి 7 గుర్రాలలో 6 గుర్రాలు మనకి ఋతువులకి సంకేతం. మనకి 6 ఋతువులు కూడా 6 గుర్రాలుగా, ఇంకా ఒక గుర్రము ఆ సూర్యనారాయణమూర్తికి సంకేతంగా అయితే చెప్తూ ఉంటారు. ఇక మనకి పూజ కోసం అయితే ఇలా సిద్ధమైంది కదండి. ఇలా పూజలో ముందుగా కలశాన్ని సిద్ధం చేసుకుని విఘ్నేశ్వరుడి పూజనైతే ప్రారంభించానండి. ఆ వినాయకుడి స్వామికి కూడా షోడశోపచార పూజలు అనేవి చేసుకున్నాను. మామూలుగా నిత్య పూజల్లో మనం విఘ్నేశ్వరుణ్ణి ప్రతిమకు పూజ అనేది చేసుకున్న ఇలాంటి పెద్ద పెద్ద పూజల్లో అంటే లక్ష్మీ దేవి పూజలు, వరలక్ష్మి వ్రతం కానీ లేదా దేవి నవరాత్రులు కానీ లేదంటే ఇలా రథసప్తమి ఇలా ప్రతి పూజలో కూడా మనం విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో అయితే చేసుకుని పూజించడం అనేది చాలా మంచిదండి. ఇలా విగ్రహం పెట్టుకున్నా కూడా మనం పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజలు అనేవి చేసుకుని తదనంతరం పూజ అనంతరం ఆ స్వామిని నీళ్ళల్లో అయితే కలిపడం చాలా మంచిది. ఇలా నేను షోడశోపచార పూజలు అన్నీ చేసుకున్నాను. అలాగే దీప నైవేద్యం, తాంబూలం అలాగే కర్పూరహారతితో నా వినాయకుని పూజ అనేది పూర్తయింది. ఇలాగా వినాయక పూజ అనంతరం
ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తి పూజనైతే ఇలా ప్రారంభించానండి. ముందుగా ఆయనకు కూడా ఆహ్వానించి పాద్యం ఇచ్చి అర్ఘ్యం ఇచ్చి ఆయనకి ఆసనం మీద కూర్చోపెట్టి ఆయనకు కూడా షోడశోపచార పూజలు అనేవి చేశాను. మనం ఇక్కడ ఈరోజు ఆదిత్య హృదయము అలాగే సూర్య అష్టోత్తరము ఇలాంటివి చదువుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి మనకి తొలగిపోతాయండి. ఇంకా నైవేద్యం స్వామివారికి ఇలాగా చిక్కుడు ఆకుల్లో సమర్పించడం అనేది చాలా మంచిది. మనము ఇందాక పొంగించుకున్న పాల పొంగలిని ఇలా నైవేద్యం పెట్టడం ఈరోజు రథసప్తమికి ఒక విశేషం. ఇలా 7 గుర్రాలపైన వెళ్ళే ఆ స్వామివారికి ఇలా చిక్కుడు ఆకుల్లో నైవేద్యాన్ని సమర్పించటం, అలాగే సూర్యభగవానుడికి ఎదురుకుండా కూడా ఆకుని పెట్టి అందులో ఈ పాల పొంగలిని నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అలాగే మనం ప్రతి పూజలోనూ అంటే ఏ దేవతారాధనలో అయినా కూడా ప్రసాదంతో పాటుగా మంచినీళ్ళను కూడా నైవేద్యం పెట్టడం అనేది చాలా శ్రేష్టమండి. అలాగే ఈరోజు సూర్యభగవానుడి పూజలో ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి అని తలుచుకోవడం పూజ చేయడం అనేది చాలా మంచిదండి. అంటే మనం చేసే ప్రతి ఉపచారానికి శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి అని ఆయన పేరు చెప్పుకుంటూ ఛాయా ఉషా సహితంగా ఆయన్ని పూజిస్తున్నట్టుగా నామాన్ని ఉచ్చరించుకోవాలి. ఈ విధంగా ఆయన షోడశోపచార పూజలు నైవేద్యము అనంతరం స్వామికి తాంబూలం ఇచ్చి మంగళహారతినైతే ఇస్తున్నానండి. ఇలా మంగళహారతి అలాగే మంత్రపుష్పంతో ఆత్మదక్షిణ నమస్కారంతో ఈరోజు రథసప్తమి పూజ అనేది నాకు సంపూర్ణంగా అయితే పూర్తి అయింది. ఇలా చక్కగా ఆరుబయట అంటే ఇన్ని రోజులు నాకు ఇలా అయితే కుదరలేదండి. ఈసారి నాకు వచ్చిన ఈ ఆలోచనతో అందున పక్కన పాలు ఇలా పొంగించుకుని పూజ అనేది చేసుకోవడం చాలా ఆత్మసంతృప్తి అయితే నాకు ఇచ్చింది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.